భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 42. శ్లోకం ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరాం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహ. అనువాదం: ఇంద్రియాలు శరీరానికి మించి ఉన్నవిగా చెబుతారు. ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమైనది, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, కానీ బుద్ధి కంటే ఆత్మ పరమమైనది. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ మనిషి యొక్క అంతర్గత హైయరార్కీని వివరించారు. 1. శరీరం, బయటి పనులు చేసే సాధనం. 2. ఇంద్రియాలు, శరీరానికి పై స్థాయి, అవి అనుభవ ద్వారాలు. 3. మనసు, ఇంద్రియాలను సమన్వయం చేస్తుంది, నిర్ణయాల్లో భావోద్వేగాలను జత చేస్తుంది. 4. బుద్ధి, విచక్షణ, తర్కం, నిజమైన నిర్ణయం తీసుకునే శక్తి. 5. ఆత్మ, ఈ అన్నింటికి ఆధారం శాశ్వతమైన చైతన్యం. ఇది ఒక మెట్లలాగే, పైకి ఎక్కితే చివరికి మన అసలు స్వరూపమైన ఆత్మ వద్దకు చేరుకుంటాం. తాత్విక సందేశం: జీవితంలో నియంత్రణ శరీరంతో కాకుండా లోపలి కేంద్రం బుద్ధి, ఆత్మ నుండి రావాలి. బాహ్య ప్రలోభాలు మనస్సును కదిలిస్తాయి, కానీ బుద్ధి మరియు ఆత్మ సత్యానికి అంకితమై ఉంటే మనం స్థిరంగా నిలబడగలం. ఉదాహరణ: ఒక రథానికి గుర్రాలు, ఇంద్రియాలు ఉంటాయి. వాటిని నియంత్రించే లాగుడు దారాలు మనసు. ఆ లాగుడు దారాలను పట్టుకునే రథసారథి బుద్ధి. కానీ ఆ రథం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించే యజమాని ఆత్మ. ఎండ్ నోట్: మనసును జయించడం కోసం బుద్ధి సహాయం కావాలి, కానీ బుద్ధి కూడా ఆత్మ యొక్క జ్ఞానానికి లోబడి ఉన్నప్పుడే శ్రేష్టమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.